It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. మార్నింగ్ కొంచెం బాడీ పెయిన్స్ ఉంటాయి. దానివల్ల ఒక గంట లేట్ అయింది. సో, లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. ఆ నెక్ పెయిన్ అన్నా కదా! అది ఇంకా తగ్గట్లేదనమాట. తర్వాత ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్. వీడియో చూస్తే మాత్రం కంప్లీట్‌గా మీ మైండే మారిపోతది. థింకింగే మారిపోతది. పర్స్పెక్టివ్‌నే మారిపోతది. వాచ్ టిల్ ఎండ్ అప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. తర్వాత అకాడమీకెళ్ళలేదు. ఇంకా పెయిన్‌తోని అకాడమీకి పోయే అంత ఓపిక లేదు. మాస్టర్‌కి చెప్పిన రానని. సో, దానివల్ల జిమ్‌కెళ్ళిపోయినా. అది కూడా 11కి వెళ్ళినా అనమాట. కొద్దిగా రెస్ట్ ఇచ్చిన బాడీకి చాలాసేపు. సో, జిమ్‌లో కూడా ఎళ్లి కొద్దిగా మసాజ్ చేసుకున్నా అక్కడ. బ్యాక్, నెక్ పార్ట్ అంతా. కొంచెం ఫ్రీ అవుతదేమో, కొంచెం పెయిన్ తగ్గుతదని. తర్వాత స్టార్టింగ్ విత్ కొంచెం బాడీ వార్మప్ చేసిన కార్డియోతోని. అది చూడడానికి అయితే లైట్ అనిపిస్తుంది కానీ అమ్మో! బాడీ ఏకదమ్ హీట్ అయిపోయింది. తర్వాత పుషప్స్ చేసిన. ఇంక్లైన్ పుషప్స్. తర్వాత పంచింగ్ స్పీడ్ పెరగడానికి ఈ ఎక్స్‌ప్లోజివ్ షోల్డర్ వర్కౌట్ చేసినా అనమాట. తర్వాత అగైన్ ఇది బైసెప్ కర్ల్ 10, 10 మొత్తం అది ఎంత ఫర్ ఎగ్జాంపుల్ 25, 28 కేజీస్ ఉంటదది. 30 కేజీస్ అనుకోండి రఫ్‌లీ. తర్వాత చెస్ట్ ప్రెస్ సారీ. సో, చెస్ట్ అయిపోయిన తర్వాత బ్యాక్ చూస్తున్నారు కదా! బైసెప్ చేస్తున్నా, చెస్ట్ చేస్తున్నా, బ్యాక్ చేస్తున్నా. ఎందుకంటే ఏ వర్కౌట్‌లో అయితే పెయిన్ రాదో ఆ వర్కౌట్‌లు చేస్తున్నా. కొన్ని చేస్తుంటే పెయిన్ అనిపించింది. సో, అందుకే నాకు చేయలేదనమాట. తర్వాత లాస్ట్‌లో లెగ్స్ కొట్టేసిన. కంప్లీట్‌గా ఓవరాల్ బాడీ అయిపోయింది. తర్వాత పెయిన్ తగ్గడానికి అక్కడ జిమ్‌లో ఫ్రెండ్‌తోని కొంచెం మసాజ్ చేయించుకున్నా. బాల్‌తోని రోల్స్ చేయించాను. చేశాడు. చాలా పెయినొస్తుంది. అది మజిల్ పెయినా, బోన్ పెయినా, లేకపోతే ఏమన్నా నర్వ్ పెయినా అర్థం కావట్లేదు. సో, చూడాలింకా ఈరోజు తగ్గకపోతే హాస్పిటల్‌కెళ్దాం. బేసిక్‌గా హాస్పిటల్ పోవడం అంటే సెట్ కాదు మనకి. ఇక చూద్దాం ఇంకా. ఈరోజు కూడా తగ్గకపోతే అప్పుడు ఆలోచిద్దాం. తర్వాత జిమ్ అంతా ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. కంప్లీట్ చేసుకున్నాం మొత్తానికైతే వర్కౌట్ అంతా. కార్డియో ఎక్కువ చేయలేదు ఈరోజు. సో, దీంతో మన వర్కౌట్ ఫినిష్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. అండ్ ఇంటికొచ్చిన తర్వాత వీడియో అండ్ ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేసిన. దీంతో మన ఛాలెంజ్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. టేక్ కేర్ ఎవ్రీబడీ. అందరికీ నమస్తే. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చాను. థాంక్ యూ. ఈరోజు మన డే 252 ఆఫ్ 369. ఈరోజు మనం 'ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్' బుక్ బై డేవిడ్ జే స్టెవర్ట్స్. ఈ బుక్‌లో ఒక వండర్‌ఫుల్ టాపిక్ డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఆ వండర్‌ఫుల్ టాపిక్ అని ఎందుకంటున్నా అంటే, ఈ రోజు గనుక మీరు ఈ కాన్సెప్ట్‌ని క్లియర్‌గా వినగలిగితే మీరు ఈ దునియాని చూసే వేనే మారిపోతది. యువర్ వే ఆఫ్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ ద వరల్డ్ కంప్లీట్‌గా మారిపోతుందనమాట. మన చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది చూసే పర్స్పెక్టివ్ ఉంటది కదా మనది. మన పాయింట్ ఆఫ్ వ్యూ అది కంప్లీట్‌గా చేంజ్ అవుతుంది. అది మనకు చాలా చాలా హెల్ప్‌ఫుల్ ఫ్రెండ్స్. కాబట్టి ఐ వాంట్ యువర్ ఫుల్ అటెన్షన్. మీరు ఫోకస్‌గా, ఫుల్ అటెంటివ్‌గా నా వీడియో మొత్తం కంప్లీట్‌గా చూడండి. డెఫినిట్‌గా యూ వోంట్ రిగ్రెట్ ఇట్. ఒకవేళ ఈ వీడియో గనుక మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపియకపోతే అన్‌సబ్‌స్క్రైబ్ మై ఛానల్. దట్ ఈస్ మై గ్యారంటీ. సో, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. మనం గమనిస్తే ఫ్రెండ్స్, ఈ సమాజం ఇస్ ఎ వెరీ కాంపిటీటివ్ వరల్డ్ కదా! అందరూ వెరీ కాంపిటీటివ్. నువ్వు బిజినెస్‌కెళ్ళినా చాలా కాంపిటీషన్ ఉంటది. అకాడమిక్స్, ఎడ్యుకేషన్‌కెళ్ళినా చాలా కాంపిటీషన్ ఉంటది. వేరెవర్ యూ గో దేర్ ఈస్ సో మచ్ సాచురేషన్ అండ్ సో మచ్ కాంపిటీషన్. సో, ఇక్కడేంటంటే ఆ కాంపిటీషన్‌లో నువ్వు విన్ అవ్వాలి. అంటే నువ్వు అందరికంటే ఎక్కువ కష్టపడగలగాలి. అందరికంటే ఎక్కువ స్కిల్స్ నీ దగ్గర ఉండాలి. పాయింట్ నంబర్ 1. లేకపోతే ఎవ్వరు అసలు ఇక్కడ కాంపిటీషన్ లేని ఒక కొత్త ఫీల్డ్‌ని నువ్వు క్రియేట్ చేయాలి. సో, అప్పుడు నువ్వే కదా ఫస్ట్ పర్సన్ దాంట్లో. ఆల్రెడీ క్రియేట్ అయిన దాంట్లో ఎళ్తే చాలా కాంపిటీషన్ ఉంటది. నువ్వు ఆ కాంపిటీషన్‌లో విన్ అవ్వాలి. దట్ ఈస్ వన్ వే. అండ్ సెకండ్ వే ఇస్ వాట్? అసలు లేని కాన్సెప్ట్‌ని నువ్వు క్రియేట్ చేయగలగాలి. అప్పుడేమవుతది? ఎవ్వరు వాడేవాళ్ళు ఉండరు కాబట్టి నువ్వు ఒక్కనివే వాడేవాళ్ళు ఉంటావు కాబట్టి డెఫినిట్‌గా యూ విల్ బికమ్ సక్సెస్‌ఫుల్. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ట్రై టు అండర్‌స్టాండ్. మనం ఒకసారి దీన్ని గమనిస్తే యూ మస్ట్ హావ్ ద స్కిల్ ఆఫ్ ఇన్నోవేషన్ ఆర్ ద స్కిల్ ఆఫ్ క్రియేటివిటీ. అంటే నీ లోపల క్రియేటివిటీ, ఇన్నోవేషన్ స్కిల్స్ లేకపోతే డెఫినిట్‌గా ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో మనం ముందుకెళ్ళలేం. యెస్ ఆర్ నో? సో, మీరు తీసుకోండి ఎవరైనా సక్సెస్‌ఫుల్ పర్సన్ తీసుకోండి. ఎనీ సక్సెస్‌ఫుల్ పర్సన్ ఇన్ థిస్ వరల్డ్ డెఫినిట్‌గా వాళ్ళకి ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫ్రెండ్స్ మనకి ఇన్నోవేషన్, క్రియేటివిటీ మరి ఎక్కడి నుంచి వస్తది? ఒకసారి మనం గమనిస్తే ఈ ప్రపంచంలో అందరికంటే బాగా ఇన్నోవేటివ్ ఉన్నవాళ్ళు, బాగా క్రియేటివ్ ఐడియాస్ ఉన్నవాళ్ళు ఎవరు చెప్పండి? సైంటిస్ట్ కదా! సైంటిస్ట్‌లకే చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి. సైంటిస్ట్‌లకే చాలా క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి. బట్ హౌ? వాళ్ళకి అంత ఇన్నోవేషన్, అంత క్రియేటివిటీ రావడానికి గల కారణం ఏంటి? చూడండి సైంటిస్ట్‌లు ఏం చేస్తారు ఎప్పుడు వాళ్ళ లాబొరేటరీలోనే కొన్ని గంటల తరబడి వాళ్ళ లాబొరేటరీలో ఉంటారు. రైట్? ప్రతి చిన్న ఎక్స్‌పెరిమెంట్‌ని అబ్జర్వ్ చేస్తారు, ట్రై చేస్తారు. ట్రై చేసిన దాన్ని మళ్ళేం చేస్తారు? మళ్ళా అబ్జర్వ్ చేస్తారు. ప్రతి చిన్న మూవ్‌మెంట్‌ని అబ్జర్వ్ చేస్తారు. ప్రతి కదలికను అబ్జర్వ్ చేస్తారు. అంటే వాళ్ళు చేసే పనిలో ప్రతి చిన్న మూవ్‌మెంట్‌ని కూడా, ప్రతి చిన్న ఇన్సిడెంట్‌ని కూడా వాళ్ళు ఫోకస్‌గా గమనిస్తారు. అంటే గమనించడం. వాట్ ఈస్ దట్? అబ్జర్వ్ చేయడం. సో, వాళ్ళు అబ్జర్వ్ చేయగలుగుతారు కాబట్టే ప్రతి చిన్న దాని నుంచి ఏదో ఒకటి కొత్తది నేర్చుకోగలుగుతారు. ఆ కొత్తది నేర్చుకొని కొత్తదాన్ని అప్లై చేయగలుగుతారు. గమనించండి ఫ్రెండ్స్. మనం కొత్తది నేర్చుకోకపోతే కొత్తగా అప్లై చేయలేం.
కాబట్టి ఫస్ట్ మనకి కొత్త ఆ ఫ్రెష్‌నెస్ ఫీలింగ్ రావాలంటే, ఆ ఫ్రెష్ ఫీలింగ్ ఎక్కడొస్తది? వెన్ యూ అబ్జర్వ్ ద లిటిల్ థింగ్స్. మనం చిన్న చిన్న విషయాల్ని అబ్జర్వ్ చేయడం నేర్చుకుంటే, కరెక్ట్‌గా గమనించగలగడం నేర్చుకుంటే, ప్రతి దాంట్లో నేర్చుకోవాల్సింది చాలా ఉంటది. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఈ అబ్జర్వేషన్ అనే ఒక స్కిల్‌ని మన లోపల మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఈరోజు నుంచి. దట్ ఈస్ ఫర్ ష్యూర్. నువ్వు ఇన్నోవేటివ్ పర్సన్ కావాలి, నువ్వు ఒక క్రియేటివ్ పర్సన్ కావాలి, చూసే జనాలకి నువ్వు ఒక మేధావిలా కనపడాలంటే, యూ మస్ట్ హావ్ ద స్కిల్ ఆఫ్ అబ్జర్వేషన్. నువ్వెంత బాగా అబ్జర్వ్ చేయగలిగితే, అంత బాగా సబ్జెక్ట్‌ని నేర్చుకోగలుగుతావు. ఏదైనా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాఫీ షాప్‌కెళ్ళినా, నేను ఒక కాఫీ షాప్‌కెళ్ళినా. కాఫీ షాప్‌కెళ్ళి కూర్చున్నా. ప్రతి ఒక్క జనాలు ఏం చేస్తారు? కాఫీ షాప్‌కెళ్ళి మంచి కాఫీ ఏదుందో ఆర్డర్ చేసుకొని, తిని బిల్ కట్టి బయటకొచ్చేస్తారు. బట్ మనం ఏం చేయాలి పోయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను పోయినా అనుకో ఏం చేస్తా? ఈ బుక్ చదివిన తర్వాత ఏం చేస్తా నేను పోయినా అనుకో, పోయి కాఫీ షాప్‌లో కూర్చుంటా. ఆ కాఫీ షాప్‌ని గమనిస్తుంటా. అంటే ఈ కాఫీ షాప్ కట్టడానికి ఎంత ఖర్చయింది? నేను కాఫీ తాగడానికెళ్ళినా. దట్ ఈస్ మై మెయిన్ పర్పస్. అక్కడ కాఫీ ఆర్డర్ ఇచ్చి కాఫీ వచ్చే టైంలో అందరూ ఏం చేస్తారు? ఫోన్ వాడుతుంటరు. లేకపోతే చిట్ చాట్ చేస్తుంటరు. లేకపోతే చుట్టుపక్కల జనాల మంది మొఖాలు చూస్తుంటరు. బట్ మనం ఏం చేయాలి? ఆ కాఫీ ఆర్డర్ చేసి, ఆ కాఫీ వచ్చే టైం ఉంటది కదా! ఆ టైంలో యూ హావ్ టు అబ్జర్వ్ థింగ్స్. అక్కడ ఆ కాఫీ షాప్ ఓనర్ ఇంతమంది ఆ కాఫీ షాప్‌కొచ్చారంటే వాట్ ఈస్ ద స్పెషల్ థింగ్? ఆ కాఫీ షాప్ ఓనర్ సైకలాజికల్‌గా ఎటువంటి స్పెషల్ థింగ్‌ని ఇక్కడ పెట్టాడు కాబట్టి ఇంతమంది జనాలు ఆ షాప్‌కి అట్రాక్ట్ అయ్యి అక్కడికొస్తుర్రు. అంతమంది జేబులోకెళ్ళి వందలు, వందలు, వేలు, వేలు కూడా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉండడానికి గల కారణం ఏంది? ఈ షాప్‌లో గల మ్యాజిక్ ఏంటి? ఈ షాప్‌లో స్పెషల్ ప్రొడక్ట్ ఏముంది? ఈ షాప్‌లో వెరైటీ కైండ్ ఆఫ్ డిజైన్ ఏముంది? అనేది నువ్వు గమనించగలగాలి. సో, ఎప్పుడైతే నువ్వు ప్రాపర్‌గా షాప్‌లో ఉండే ప్రతి చిన్న ఇన్సిడెంట్ అంటే టేబుల్, చైర్ దగ్గర నుంచి అందులో పెట్టిన డిషెస్ గూడా నువ్వు గమనించగలిగితే, అది గమనించడానికి ఎంతసేపు పడతది? మహా అంటే 20 మినిట్స్ పడతది. ఆ 20 మినిట్స్‌లో నీ కాఫీ నీకొచ్చేస్తది. సో, ఆ 20 మినిట్స్‌లో నువ్వు ఆ కాఫీ షాప్ బిజినెస్ మొత్తం స్టడీ చేసేసినావు. బై జస్ట్ సిట్టింగ్ వన్ ప్లేస్ అండ్ అబ్జర్వింగ్ అండ్ లుకింగ్ ఎట్ ద సరౌండింగ్స్ అండ్ అబ్జర్వింగ్. చూడండి ఫ్రెండ్స్, షాప్‌లోకి ఎంటర్ అయిన ప్రతి పర్సన్ ఏం చేస్తాడు? వస్తాడు, చాయ్ తాగుతాడు, కాఫీ తాగుతాడు, పైసలు కట్టేస్తాడు, ముచ్చట పెట్టి చిట్ చాట్ చేసి ఎళ్ళిపోతాడు. బట్ అదే నువ్వెళ్లి ఏం చేసినావు? ఆ కాఫీ తాగినావు, కాఫీని ఎంజాయ్ చేసినావు, అక్కడ ఆ ప్లేస్‌ని ఫీల్ అయినావు. రెండోది స్పాట్‌లో నీకొక డబ్బులిస్తే నువ్వు అలాంటి కాఫీ షాప్ పెట్టరా అంటే పెట్టగలుగుతావు. ఎందుకు? నువ్వు ఆ షాప్‌ని అబ్జర్వ్ చేసినావు కాబట్టి, ఆ షాప్‌లో చాలా విషయాలు నేర్చుకుంటావు కాబట్టి, ఎగ్జాక్ట్‌గా అదే నువ్వు ఇంకో కొత్త షాప్‌లో పెట్టాలని షాప్‌లోకెళ్ళి బయటికి రాంగానే నీకు డబ్బులిచ్చినాననుకో, నువ్వు ఇంకో షాప్ పెట్టనీకి రెడీగా ఉంటావు. ఆ కెపాసిటీ నీ లోపట ఉంటది. ఆ ఇన్నోవేషన్ నీ లోపట ఉంటది. సో, గమనించండి ఫ్రెండ్స్. అదే ఆల్రెడీ కాఫీ షాప్‌కెళ్ళి కాఫీ తాగేసి బయటికొచ్చినోనికి ఆ ఇన్నోవేషన్ ఉంటదా? ఓ కాఫీ షాప్ పెట్టు నేను రూ. 1,00,00,000 ఇస్తా అంటే పెట్టగలుగుతాడా? పెట్టలేడు. ఎందుకు? ఆయన అబ్జర్వ్ చేయలే కాబట్టి. సో, జనాలు చూడండి ఫ్రెండ్స్. మనం నడుస్తూ పోతున్నాం రోడ్ మీద. మన చుట్టుపక్కల కొన్ని వందల, వేల షాప్స్ ఎళ్ళిపోతుంటాయి. దాంట్లో కొన్ని షాప్స్‌లో లక్షలు, లక్షలు సంపాదిస్తుంటారు. కొన్ని షాప్స్‌లో కోట్లు సంపాదించేటోళ్ళుంటారు. అంటే మనం కొన్ని కోట్ల, లక్షల షాపుల మధ్య నుంచి నడుచుకుంటూ పోతున్నాం. బట్ మనం ఏం చేస్తాం? మన ఫోకస్ ఎక్కడ ఉంటది? ఏదో ఆలోచించుకుంటూ పోతుంటాం. ఒకసారి నువ్వు నీ ఫోకస్‌ని, నీ అబ్జర్వేషన్‌ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే, ప్రతి షాప్ నుంచి ఒక కొత్త బిజినెస్ ఐడియా నువ్వు జనరేట్ చేయొచ్చు. ప్రతి షాప్. ఎందుకంటే ప్రతి షాప్‌లో ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటది. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నువ్వు ఒక బిజినెస్ ఐడియా రెడీ చేయొచ్చు. సో, ట్రై టు అండర్‌స్టాండ్ మ్యాన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో మనం విన్ అవ్వాలంటే, మనకుండాల్సింది ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. దట్ ప్యూర్‌లీ కమ్స్ ఫ్రమ్ ద అబ్జర్వేషన్. సో, నువ్వు ఎంత బాగా అబ్జర్వ్ చేయగలిగితే, అంత తొందరగా నువ్వు నేర్చుకోగలుగుతావనమాట. సో, అంత తొందరగా నేర్చుకున్న దాన్ని అంత తొందరగా అప్లై చేయగలుగుతావు. సో, ఎన్ని విషయాలు నేర్చుకుంటే అంత లోపట అంత క్రియేటివిటీ, అంత ఇన్నోవేషన్ నీ లోపల నుంచి బిల్డ్ అయితది. కాబట్టి యూ విల్ ఎలిమినేట్ ద కాంపిటీషన్ బై బీయింగ్ అథెంటిక్. బై బీయింగ్ ఇన్నోవేటివ్. నువ్వు ఇన్నోవేటివ్‌గా, అథెంటిక్‌గా ఉంటే, యూనిక్‌గా ఉంటే అసలు నీకు కాంపిటీషన్ అవసరం లేదు. సో, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నా ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్. చాలా చాలా ఇంపార్టెంట్. యూ హావ్ టు మూవ్ లైక్ ఎ స్పై. ఒక స్పై అనేవాడు ఎట్లా మోగుతాడు? ప్రతి ఇన్సిడెంట్ కేర్‌ఫుల్‌గా సరే అక్కడ కదిలిండు. ఇక్కడ ఏం చేస్తుర్రు? అక్కడ అంటే ఒక స్పై అనేవాళ్ళు ఎట్లా స్పెక్స్ పెట్టుకొని అంటే వాళ్ళు ట్రైన్డ్ ఉంటారు గదా! ఎట్లా నడుస్తారు? ప్రతి చిన్న ఇన్సిడెంట్‌ని, ప్రతి మూవ్‌మెంట్‌ని వాళ్ళు గమనించగలుగుతారు. అర్థమైందా? కాలేదా? సో, మనం గూడా యూ హావ్ టు మూవ్ లైక్ ఎ స్పై. నువ్వు ఒక దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నావు అంటే చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్నీ నీ కంట్రోల్‌లో ఉండాలి. చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్నీ ఏం జరుగుతున్నాయో నీ కంట్రోల్‌లో ఉండాలి. ప్రతి చిన్న అబ్జర్వేషన్ నువ్వు అబ్జర్వ్ చేయగలగాలి. కాబట్టి యూ విల్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ దేర్. సో, యూ హావ్ టు మూవ్ లైక్ ఎ స్పై అండ్ థింక్ లైక్ ఎ జీనియస్. సో, నువ్వు జీనియస్ లాగా థింక్ చేయగలగాలి. స్పై లాగా మూవ్ అవ్వగలగాలి. ఎప్పుడైతే ఈ 2 నువ్వు అలవాటు చేసుకుంటావో ఫ్రెండ్స్ బై బీయింగ్ అబ్జర్వేషన్ ప్రతి సిట్యుయేషన్ దగ్గర అబ్జర్వ్ చేస్తూ యూ ఆర్ అన్‌స్టాపబుల్. యూ ఆర్ వెరీ మచ్ ఇన్నోవేటివ్ అండ్ యూ ఆర్ వెరీ మచ్ క్రియేటివ్ అండ్ జనాలు చూసే వాళ్ళకి నువ్వు ఒక ఆర్డినరీ పర్సన్‌లాగా కనిపియవు. నువ్వు ఒక పెద్ద మేధావిలాగా కనబడతావు. అది మనం మన లైఫ్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఒక వండర్‌ఫుల్ లెసన్ ఫ్రెండ్స్. ఇది మనకు ఎవరు చెప్పరు. ఎవరు చెప్పరు. మీరు ఈ వీడియో వింటున్నారంటే టెల్ దెమ్ యువర్ సెల్ఫ్ థాంక్ యూ. ఒకసారి మీకు మీరు థాంక్ యూ చెప్పుకోండి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నా. యూ హావ్ టు మూవ్ లైక్ ఎ స్పై అండ్ యూ హావ్ టు థింక్ లైక్ ఎ జీనియస్. యూ హావ్ టు అబ్జర్వ్ లైక్ నో వన్. నీకంటే బెటర్ అబ్జర్వర్ ఆ ఏరియాలో ఉండొద్దు. నీకంటే బెటర్ అబ్జర్వేషన్ స్కిల్స్ ఉన్నోడు అసలు నీ చుట్టుపక్కలనే ఉండొద్దు. ఆ లెవెల్ ఆఫ్ అబ్జర్వేషన్ నీకుండాలి. ఆ లెవెల్ ఆఫ్ క్రియేటివిటీ మనకుండాలి ఫ్రెండ్స్. ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో మనం విన్ అవ్వాలంటే టు బికమ్ సక్సెస్‌ఫుల్, టు బికమ్ గ్రేట్ ఆర్ వాటెవర్. అండ్ వన్ మోర్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
సో, మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఒక కాఫీ షాప్‌కెళ్ళినా ఎప్పుడు ఒక్కడిని పోను గదా! నేను సైకో అన్న కాఫీ షాప్ ఒక్కడిని పోనీకి నేను ఫ్రెండ్స్‌తోని పోతా. ఒక నలుగురు ఫ్రెండ్స్‌తో పోతా ఫర్ ఎగ్జాంపుల్. నలుగురు ఫ్రెండ్స్‌తో పోయినప్పుడు కాఫీ ఆర్డర్ పెట్టినప్పుడు ఏమైతది? ఆ కాఫీ వచ్చే వరకి అందరూ ముచ్చట పెడుతుంటారు. సో, మనం గూడా వాళ్ళతో మాట్లాడాలి. మనం గూడా వాళ్ళతో ఫ్రీగానే ఉండాలి. మనం గూడా ఫోన్ తీసి ఫోన్ వాడుతుండాలి. కానీ అబ్జర్వ్ చేస్తుండాలి. అది ఎదుటి వాళ్ళకి అర్థం గానియొద్దు. సో, నువ్వు అబ్జర్వ్ అరే! లేదురా నేను షాప్‌కొచ్చినా నేను అబ్జర్వ్ జేయాలి. నేను చుట్టుపక్కల చూడాలి అని చెప్తే జనాలు ఫూలిష్‌లా కనపడతావు నువ్వు. బట్ వి షుడ్ నాట్ అపియర్ లైక్ ఎ ఫూలిష్. వి షుడ్ అపియర్ లైక్ ఎ జీనియస్ బై డూయింగ్ ద థింగ్స్ వాట్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ అండ్ యూ హావ్ టు డూ ద ఆర్ థింక్ ఔట్ ఆఫ్ ద బాక్స్. సో, మీకు అర్థమైందనుకుంటా. సో, ఫ్రెండ్స్‌తోని ఉండాలి, మాట్లాడుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందనుకో, గర్ల్ ఫ్రెండ్‌తో కూర్చో మాట్లాడు. గర్ల్ ఫ్రెండ్ మీద మంచిగా ఇట్లా ఒడిలో పడుకుంటావు గదా! పడుకొని ఆలోచించుకుంటూ ఏం చేయి అక్కడ పక్కన బిజినెస్ నడుస్తుందనుకో, ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ అంటే నువ్వు ఉండాల్సింది అక్కడనే. బట్ నీ మైండ్ తిరుగుతుండాలి. అబ్జర్వ్ చేస్తుండాలి. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. అంటే నువ్వు ఎలాంటి ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌కెళ్ళావు. ఈ ఫ్యామిలీ ఫంక్షన్‌లో బాగా రిచ్ పర్సన్ ఎవరు? ఈయన ఇంత రిచ్ కావడానికి గల కారణం ఏంటి? ఈయన ఈ కార్‌లో రావడానికి గల కారణం ఏంటి? అంటే ప్రతి ఇన్సిడెంట్ దగ్గర నువ్వు నేర్చుకోవచ్చు. సబ్జెక్ట్ అనేది ఎవ్రీవేర్. దిస్ హోల్ వరల్డ్ ఈస్ ఎ బిగ్ లాబొరేటరీ ఫ్రెండ్స్. ఒక పెద్ద లాబొరేటరీ ఇది. ప్రతి ఎగ్జాంపుల్ మనకిటుంటది నువ్వు చూడగలిగితే. సో, ద ఓన్లీ థింగ్ దట్ వి షుడ్ ఇన్కల్కేట్ ఈస్ వాట్? అబ్జర్వేషన్ స్కిల్స్. ఇట్స్ అప్ టు యూ. సో, ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ట్రై టు ఇంప్లిమెంట్ దిస్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. సో, నేనైతే అది చేస్తా. ఈ బుక్ నేను ఆల్రెడీ ముందే చదివినా కాబట్టి నేనైతే అదే చేస్తా. ఐయామ్ లెర్నింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఐయామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ రీడింగ్ దిస్ బుక్ అన్నమాట. కాబట్టి మీరు గూడా ఈ కాన్సెప్ట్ హెల్ప్‌ఫుల్‌గా ఉంటే దీన్ని ఒకసారి రియల్ లైఫ్‌లో అప్లై చేసి చూడండి. దాంట్లో ఉండే మ్యాజిక్కే వేరుంటది. దాంట్లో ఉండే కిక్కే వేరుంటది. ఎవరికీ తెలియనిది నీకో విషయం తెలిసినప్పుడు ఒక లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ మన లోపల ఉంటది ఫ్రెండ్స్. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. యూ ఎంజాయ్ ద వీడియో. Jai Hind friends. Take care everybody. See you all tomorrow in the next video.